నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, మీరు రకరకాల సమస్యలకి పరిష్కారం చెప్తూ ఉంటారు. మీకే ప్రాబ్లం వచ్చినప్పుడు కుబేర రాడ్ మీకు చాలా హెల్ప్ చేసిందని చెప్పారు. అది మీరు పర్సనల్గా తయారు చేయించుకున్నా అని కూడా తెలియజేశారు. సో అది ఒక్కసారి మన ప్రేక్షకులకి అసలు దాని ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ప్రత్యేకంగా చేయించుకోవటం వెనుక ఉన్న కారణం కూడా ఒకసారి ఎగ్జాంపుల్ కింద వాళ్ళకి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది కదా. తప్పకుండా చెప్తాను. ఇది చాలా సార్లు వీడియోలో చూసాం మనము, కుబేర రాడ్. అవును సార్. ఒకసారి దీన్ని ఏంటంటే దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఫస్ట్ మనకు నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది. ఫస్ట్ మన ఇంట్లో ఇన్స్టాల్ కానీ ఆఫీస్లో కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా కంపెనీలో కానీ ఎక్కడైనా చేయొచ్చు దాన్ని. అయితే ఈ కుబేర రాడ్ వలన నెగిటివ్ పోతుంది, ఆరా పవర్స్ వస్తాయి, ప్లస్ కుబేర పవర్, మనీ పవర్ వస్తాయి. దీన్ని చేయించుకోవడానికి కారణం ఏంటంటే నాకు వచ్చిన సమస్యలు క్లియర్గా చెప్తాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూమరాలజిస్ట్ నేను. తర్వాత దీని గురించి తెలుసుకొని నేను చేసుకుంటున్నాను. న్యూమరాలజీ పరంగా మన లైఫ్లో మొబైల్ నెంబర్ చాలా అవసరం పక్కాగా. ఎందుకంటే కమ్యూనికేషన్ కరెక్ట్గా చేపించేది మన మొబైల్ నెంబర్. ఎవరినైనా మనల్ని కలిపేది, ఎంత దూరంలో ఉన్న వ్యక్తి అయినా సరే మనకు కలవాలంటే మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా సరే అతని మీద అప్పుడు పనిచేయవు, ఓన్లీ నంబర్ ద్వారానే పనిచేస్తుంది. ఇప్పుడు చాలా వరకు బిజినెస్లో ఉంటాం మనం, ఎన్నో బిజినెస్లు ఏదైనా సరే సగం ఫోన్లతోనే అయిపోతున్నాయి. ఇప్పుడు ఏపీలో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇప్పుడు టోటల్గా ఫోన్ మీదే ఆధారపడింది, ప్రతిదానికి ఓటీపీ కావాలి. అలాంటి నంబర్సే కరెక్ట్ లేనప్పుడు మొన్న ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఈ మొబైల్ నెంబర్ మీద చిన్న విషయం చెప్తాను, ఎందుకంటే ఆ వ్యక్తి మంచి బాగా ఉన్న వ్యక్తే. ఈ కుబేర రాడ్స్ ఇన్స్టలేషన్ కోసం అని వెళ్ళాను 3 days బ్యాక్. వెళ్తే అతని ఫోన్ నెంబర్ బాగాలేదు. ఎట్లా నేను ఆల్రెడీ చెప్పాను ఆయనకి. ఆయన ఒక చిన్న 100 రూపీస్ స్టాంప్ కోసము ట్రై చేస్తున్నాడు. అందరికీ రిజిస్టర్ ఆఫీస్లో వాళ్ళకి అందరికీ ట్రై చేస్తుంటే దాదాపు 30 OTPs వచ్చినాయి. నన్ను కూర్చోబెట్టండి, నేను చూస్తా ఉన్నా. అట్లా 30 OTPs వచ్చినాయి, అయినా కూడా ఆ స్టాంప్ రాలేదు. నేరుగా ఆయన నిన్న వెళ్ళి తీసుకున్నాను, మళ్ళీ ఈరోజు ఫోన్ చేశాడు. అయితే ఒక నంబర్ బాగాలేనప్పుడు కానీ మనకు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా కానీ మన పనులు అనేటివి స్లో అయిపోతాయి. పనులు జరుగుతాయి, నాకు బాగా కాలేదా, నాకు అయింది అంటే అది వితండవాదం. ఒకటి ఏంటంటే మనము చేసే పనిలో మనకు ఫాస్ట్గా మూమెంట్ రావాలి, మనం చేసే పని కష్టం వేస్ట్ కాకూడదు. అది మెయిన్గా మొబైల్ నెంబర్ ఏం చెప్పిస్తుంది, దగ్గర చేస్తుంది జనాన్ని. దగ్గర చేసినప్పుడు ఆటోమేటిక్గా మన వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇది కూడా చేసేది ఒక వర్క్. నెక్స్ట్ మన మ్యారేజ్ డేట్ ఏంటంటే మన లైఫ్కి గ్రోత్ని ఇస్తుంది. కొంతమందికి అన్ని గ్రోత్లు ఉంటాయి, మన లైఫ్లోకి అన్నీ వస్తుంటాయి, అన్నీ పోతుంటాయి, కానీ నెగిటివ్ సిచ్యువేషన్లోకి వెళ్ళనివ్వదు. ఏది కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళిపోతుంది, డబ్బు బాగా వస్తుంది, అన్నీ బాగా వస్తుంటాయి మ్యారేజ్ డేట్ వలన. ఇది మ్యారేజ్ డేట్ కూడా కంపల్సరీ ఒక వీడియో, చాలా వీడియోలు చేసాము, మళ్ళీ కూడా ఒక వీడియోలో చేస్తాం. ఇంకా ఎప్పుడు రీమ్యారేజ్ చేసుకోవాలి, ఎలాంటివి రీమ్యారేజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్తాను, దాన్ని బట్టి చేసుకోవచ్చు. తర్వాత వెహికల్ నంబర్స్. ఇటీవల వెహికల్ యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. 3478 నంబర్స్ ఉంటే జాగ్రత్త. మీ వెహికల్స్తో మీ పిల్లలు కానీ మీరు కానీ వెళ్ళేటప్పుడు ఈ 3478 ఉన్నప్పుడు జాగ్రత్తగా వెళ్తుండండి. ఇది తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చాలా అవసరం. ఇంకా వగైరా అవన్నీ వస్తాయి న్యూమరాలజీ పరంగా. ఇక్కడ ఈ కుబేర రాడ్ తయారు చేయించుకోవడానికి చాలా చరిత్ర ఉంది. ఫస్ట్ నేను బిజినెస్ పరంగా లాస్ అయిపోయాను. కాకపోతే ఏంటంటే ఈ న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ ఏది నాకు నమ్మకాలు లేవు. ఫస్ట్ అస్సలు అసలు నమ్మేవాడిని కాదు. ఎప్పటి వరకు అంటే 2010 వరకు దాదాపు. అంటే అప్పటి నుంచి కొద్దిగా దీని మీద అవగాహన అనేది పెంచుకుంటూ వచ్చాను. 2010 వరకు ఎందుకు నమ్మలేదంటే నాకు 2003లో డిగ్రీ అయిపోయింది, 2005లో పీజీ అయిపోయింది. తర్వాత ఎస్ఐ కోచింగ్కి వెళ్తూ అదంతా చేస్తూ మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా చాలామందికి కుబేర రాడ్స్ వాళ్ళ ఇళ్ళల్లో కొంతమంది సస్పెన్షన్ అని, కొంతమంది ఎస్ఐలకు, సిఐలకు, డిఎస్పీ స్థాయి వరకు నా రూమ్మేట్స్ వెళ్ళారు ఇప్పుడు. కాకపోతే నాకు రాలేదు, అది నా కర్మ అనో లేకుంటే ఇది మంచిదో అంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే అరే నువ్వే మంచి స్టేజ్లో ఉన్నారా అంటున్నారు. ఓకే, అది నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ
నేను ఒక 15 days పడిన ప్రాబ్లమ్స్ ఓకే ఇప్పుడు ఈ రోజు రిజల్ట్ నేను మీ ముందు అందరి ముందు మాట్లాడుతున్నాను అంటే 15 years నేను పడిన స్ట్రగుల్ అది ఇంకా చాలా ఘోరమైనది. ఆ స్ట్రగుల్స్ నుంచే ఇవన్నీ పుట్టాయి. ఓకే నాకు జాబ్ రాకపోయేసరికి శ్రీరామ్ చిట్స్లో జాయిన్ అవ్వడం, వెళ్ళి జాయిన్ అయిన తర్వాత అందులో కొంచెం మంచి మెలకువలు నేర్చుకొని దాదాపు ప్రతిసారి కూడా మంచి స్టేట్ ఫస్ట్ వచ్చేవాడిని. ఓకే అంటే నా బ్రాంచ్ నేను చేసే బిజినెస్లో దాంట్లో చాలా పర్ఫెక్ట్గా అయ్యేవాడిని. కానీ నాకు వెళ్ళి ఆ మీటింగ్లో దానిలో మాట్లాడలేకపోయేటోని. ఇదంతా కూడా ఒకసారి పాయింట్ మీరు ఎందుకు చెప్తున్నారంటే పాయింట్ అవుట్ చేసుకోండి. నేను కష్టపడేవాడిని కానీ నాలో వాయిస్ లేదు, మాట్లాడలేకపోయేవాడిని, మన గురించి మనమే చెప్పుకోలేకపోయాను. వర్క్ చేసేవాడిని. అదెంత అసలు ఇట్లా మైక్ పట్టుకుంటే నేను అసలు ఇంకొకటి ఏంటంటే పీజీలో ఉండగా సెమినార్స్ చేస్తుంటారు కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు. నేను ఆ రోజు డుమ్ అన్నది మాట్లాడలేకపోయేటోని. అంటే ఏం మాట్లాడితే వణుకు, అందరి ముందు చూస్తుంటే వణుకు అనమాట, మాట్లాడలేము. ఇప్పుడు ఆ స్టేజ్ ఫియర్తోనే చాలా వరకు లాస్ అయ్యాను అనుకుంటున్నాను. ఆ స్టేజ్ ఫియర్ కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ మనల్ని బ్యాలెన్సింగ్ చేస్తాయి. ఆ తర్వాత 10లో కొంచెం ఇంకా అయిపోయిన తర్వాత ఒక 14లో అట్లా మళ్ళీ అక్కడ అంటే నేను చేసేదానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. చిన్న ఇష్యూతో రిజైన్ చేసి వచ్చాను, బయటకు వచ్చాను. కోటక్ మహీంద్రాలో మళ్ళీ మేనేజర్గా జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఒక 1.5 year చేశాను. తర్వాత అక్కడ రిజైన్ చేసి ఓన్గా కంపెనీ పెట్టుకున్నాను, చిట్ ఫండ్ కంపెనీ పెట్టిన తర్వాత అక్కడ ఇదంతా మనకు ఇంకా టోటల్గా మనము ఏం లేదు కదా. దానివల్ల ఎట్లా జరిగిందో ప్రాబ్లమ్స్ అయితే జరిగాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి కొద్దిగా ఈ న్యూమరాలజీ సైడ్ వెళ్ళాను. అది కంపెనీలు అవన్నీ నడిపించుకుంటూ న్యూమరాలజీ సైడ్ వెళ్ళి న్యూమరాలజీ త్రూ ఇట్లా చేసుకొని ఇది కూడా న్యూమరాలజీ కూడా సాటిస్ఫాక్షన్ లేకపోతే ఇది సైంటిఫిక్ పద్ధతి. నేను చిన్నప్పటి నుంచి కూడా నాది హిస్టరీ సైడ్ వెళ్ళిన సైంటిఫిక్ పద్ధతులు అనేది బాగా ఇష్టం. అక్కడక్కడ కొన్ని వినేవాడిని ఇట్లా సైంటిఫిక్ పద్ధతిలో కూడా మనకు వాస్తు కవర్ అవుతుంది, లేకపోతే ఈ వాస్తు కవర్ అవుతుందంటే ఇప్పుడు వాస్తుకి ఏంటంటే అక్కడ అవన్నీ కట్ చేయాలి, ఇట్లా ఈ మూలలు కట్ చేయాలి, ఈ కిటికీ తీసేయాలి, ఇవి తీయాలి అని చెప్పేవాళ్ళు కదా. వాస్తులో ప్రాక్టికల్గా కష్టం అవుతాయి అన్నారు. కానీ ఇవి అప్పుడప్పుడే కొద్దిగా మార్కెట్లోకి వస్తున్నాయి. కొన్ని విని దీనివల్ల డోర్స్ తీయాల్సిన పని లేదు, కిటికీ తీసే పని లేదు, బాత్రూమ్స్ తీసే పని లేదు, ఏది పని లేదని విన్నాను. అంటే అసలు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా టోటల్గా ఇల్లు టోటల్గా నెగిటివ్ వాస్తులో ఉన్నా సరే ఇది పనిచేస్తుంది. అప్పుడు విన్నాను. కొంచెం విన్న తర్వాత అది మా ఇంట్లో పెట్టించుకున్నాను. సరే ఇప్పుడు ఎందుకు అట్లా పెట్టించుకోవాలి అంటే టోటల్గా ఏంటంటే మాకు ఇల్లు ఏంటంటే అత్తగారిది, మాకు వైఫ్ వాళ్ళు ఇద్దరు కూడా అమ్మాయిలు ఇద్దరైతే, మా మామయ్య ఆర్మీ బ్యాక్గ్రౌండ్ బ్యాంకులో చేస్తారు. టోటల్గా మాకు కట్నం కింద ఇల్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు మన సొంత ఇల్లు అయితేనేమో కిటికీలు తీయచ్చు, అన్ని తీయచ్చు, అవి తీయచ్చు. అక్కడ నాకు గ్రిప్ లేదు. ఎందుకంటే నన్ను నేను అవమానించుకోవడానికి కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. మీరు ఎట్లా వింటారో మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మా వైఫ్ ఏమంటదంటే ఇది మా నాన్న కట్టించిన ఇల్లు, ఒక కిటికీ కాదు కదా, ఒక మొల కూడా తీయడానికి లేదు. ఇది ఉంటాయి కదా. ఇది ఏ మాత్రం కొంచెం తీసినా సరే మా అమ్మ ఫీల్ అవుతుంది, మా నాన్న ఫీల్ అవుతాడు. ఇవి ఏం తీయకుండా అరే మన ఇల్లే కదా, ఇదంతా తీద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అంటే లేదు, తీసేది లేదు, వద్దు అని చెప్పి దీనికి ఆల్టర్నేట్ ఏముంటుందని చెప్పి వెతికితే ఇది దొరికింది. అక్కడ మా ఇంటి ఏది తీయలేదు, ఏది చేయలేదు, ఇవి ఇన్స్టాల్ చేసాము. అప్పుడు కొద్దిగా అప్పటి నుంచి. అంటే సార్ ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో వాస్తు మీరు ఇలా చెప్పారు, సో అలాగే నెగిటివ్ ఎనర్జీ కానీ పనులు అవ్వట్లేదు కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరే వచ్చి చూసి ఇన్స్టాల్ చేస్తాను. నేను వచ్చి చెక్ చేస్తాను ఇంట్లో ఫస్ట్. లేదు లాంగ్ లో ఉన్నారు ఎక్కడో వేరే మనకు ఇండియాలో కావచ్చు, ఇప్పుడు ఏపీ తెలంగాణ అయితే ఈజీగా మనం ఒక 1 day పెట్టుకుని ముందు వెళ్తే ఖచ్చితంగా వెళ్ళి వస్తూనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే ఇక లాంగ్ లో ఉన్నప్పుడు కష్టం అవుతుంది అది. అందుకని చెప్పి అంటే ఓకే ఎలాంటి ఇది ఉన్నా కూడా ఎలాంటిదైనా సరే ఇప్పుడు కొత్త ఇల్లు కట్టే వాళ్ళు పెట్టుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకు అంటే
వాళ్ళు డే 1 నుంచే ఈ యొక్క పవర్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎట్లాంటి పవర్స్ ఉంటాయంటే దీంట్లో ఒకటి, దీంట్లో ఉన్న పవర్స్ స్ట్రెస్ పోతుంది, స్ట్రెస్ ఉండదు. అంటే మనకు తలనొప్పి లాంటివి ఇంట్లో బాగా లేడీస్కు ఎక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్ పోతుంది. ఇప్పుడు ప్రొఫెషనల్ గా కూడా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలలో చాలా చేశాను ఇట్లాంటివి. వాళ్ళు మొత్తము స్ట్రెస్ దాని మీద కంపెనీస్ లో కూడా పెట్టొచ్చు, ఎక్కడైనా పెట్టొచ్చు. అంటే అది ఎంప్లాయీస్ అందరి మీద ప్రభావం చూపిస్తుందా? ఇదేంటంటే టోటల్ గా జియో నెగిటివ్ రాకుండా చేస్తుంది. కింది నుంచి కొన్ని నెగిటివ్స్ వస్తుంటాయి, కొన్ని చోట్ల బాగా ఎక్కువ ఉంటాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంటాయి. ఈ స్ట్రెస్ నుంచి బయటపడేస్తుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు టోటల్గా వాళ్ళు ఎప్పుడు ఫోన్ మీద కానీ వాళ్ళు ప్రతిదానికి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఈ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఆలోచన శక్తి బయటకు వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోదు కదా. తర్వాత ఆరా పవర్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఆరా పవర్ అంటే ఏంటి చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పుడు మనం ఒక హోమం చేస్తాం, ఒక గుడికి వెళ్తాం, హోమం చేస్తే ఒక పవర్ వస్తుంది. ఆ పవరు 1000 రెట్లు దీంట్లో ఉంటుంది. ఈ రాడ్లో ఒక్క హోమం చేసినంత పవర్ దీంట్లో ఉంటుంది. ఇది మళ్ళా చేస్తే హోమం చేయొచ్చా చెయ్యొద్దు అంటే హోమం చేసుకోవచ్చు. ఇప్పుడు చేసిన ఇది లేనప్పుడు చేసిన హోమము 3 రోజులు లేదా 4 రోజులు పనిచేస్తుంది మన ఇంటి పైన. ఇది ఉన్నప్పుడు చేస్తే దాదాపు 100 days పనిచేస్తుంది ఆ హోమం పవర్. మనం రకరకాల హోమాలు చేపిస్తుంటాం, రుద్ర హోమం అని, చండీ హోమం అని, ఇవన్నీ కూడా చేపిస్తుంటాం. అట్లా పనిచేస్తుంది. అంటే దీని ఎనర్జీని ఎక్కడైతే మన ఎనర్జీ కావచ్చు, ఇక్కడ హోమం ఎనర్జీ కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ మనకి ఎలాబరేట్ చేసి మన మీద బాగా మంచి పవర్ని చేసేది. ఆరా పవర్తో హోమం అని ఒకటి అనుకున్నాం. తర్వాత గుడికి వెళ్తాం, తిరుపతి గుడి కావచ్చు, వేరే గుడి కావచ్చు, ఏ గుడి అయినా సరే ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోని పవరు వస్తుంది మనకి. వచ్చినప్పుడు మనకు చకచకా పనులు జరుగుతుంటాయి. మన ఇంట్లో నెగటివ్ స్ట్రెస్ ఉంది, ఈ ఆరాని మొత్తం తినేస్తుంది అది నెగటివ్ స్ట్రెస్. ఇప్పుడు 10-15 రోజులు మనము ఇది లేనప్పుడు ఉంది. అదే మనము గుడికి వెళ్ళిన పవరు కనీసం అది కూడా ఒక 3-4 months పనిచేస్తుంది. అదే పవర్, అదే గుడి పవర్ పనిచేస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ నెగటివ్ లేదు, ఇది చేస్తుంది. తర్వాత దీంట్లో కుబేరా మనీ పవర్ ఉంటుంది. కుబేరా పవర్ కూడా మనీ వచ్చేలాంటి పవర్. ఇక్కడ స్ట్రెస్ పోతుంది, ఆరా పవర్ పెరుగుతుంది, తర్వాత మనీ పవర్ కూడా పెరుగుతుంది. ఈ 3 దీంట్లో ఉన్నాయి. మనం కంపెనీలు కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏదైనా సరే ఎక్కడైనా కానీ పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా స్ట్రెస్ ఉంది అంటే మనము తిరుగులాడుతున్నాము అంటే ఆ కంపెనీ కానీ హోటల్స్ కానీ ఏదైనా సరే పనిచేస్తుంది. దీంట్లో మినిమము 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2 rods నుండి ఒక రూమ్ ఒక 10x10 ఉందనుకోండి, 2 rods సరిపోతాయి ఇవి. ఆ తర్వాత 5, 6 అట్లా ఏరియాని బట్టి, దాంట్లో ఉన్న నెగిటివ్ ఏరియాని బట్టి ఇది పనిచేస్తూ ఉంటుంది. అట్లా పనిచేస్తుంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు నేను మా ఇంట్లో దగ్గర కొంచెం ఆపాను కదా, ఇది ఏంటంటే అట్లా మా ఇంట్లో స్టార్ట్ చేశాక ఇక్కడ ఏం జరిగిందంటే, నేను ఇది పర్టికులర్గా దీని మీద అంటే మాకు మొత్తం 6 మంది పిల్లలు పుట్టారు. 6 మందిలో 3 మిగిలారు ఇప్పుడు. అంటే పెద్దమ్మాయి ఇప్పుడు మెడిసిన్ చేస్తుంది మా అమ్మాయి. ఆ అమ్మాయి తర్వాత ఒక బాబు పుట్టి చనిపోయారు 7-8 monthsలోనే. అంటే మా ఇంట్లో వాస్తు ప్రాబ్లం ఉంది, నెగిటివ్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఆ బాబు అయితే నేను పట్టించుకోలేదు అప్పటికి. తర్వాత ఇంకొక బాబు కూడా మళ్ళీ పెద్దమ్మాయి తర్వాత 2 వరుసగా 2 yearsలో చనిపోయారు. తర్వాత 4 yearsకి మా చిన్నమ్మాయి ఇప్పుడు 10th class ఆమె ఉంది. తర్వాత చిన్నమ్మాయి తర్వాత ఇంకొక బాబు, ఆయన కూడా 7-8 monthsలోనే పుట్టి చనిపోయాడు. తర్వాత బాబు, ఆ తర్వాతనే అసలు ఎందుకు ఏం జరుగుతుందన్న పరిశోధనలో వాస్తు బాగాలేదు, ఇవన్నీ బాగాలేవు, ఇట్లా అయినందుకు ఇది పరిణతి చెంది ఒక 6 months నుంచి అప్పుడు స్ట్రెస్ మాత్రమే ఉండేది. అంటే స్ట్రెస్ రాడ్స్ మాత్రమే ఉండేటివి. తర్వాత ఆరా ఎట్లా చేయాలి మా సైంటిస్ట్ దగ్గర కూర్చొని చేయించుకున్నాను. కుబేరా పవర్ ఎట్లా రావాలి, ఇవన్నీ 3టికి కలిపి ఇది స్పెషల్గా తయారు చేయించుకున్నాను. మామూలుగా స్ట్రెస్ రాడ్ వేరే ఉంటుంది, ఇలా ఉండదు. తర్వాత ఆరా, తర్వాత కుబేర పవర్ అన్నీ కలిపి ఉన్న all-in-one రాడ్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. చాలా బాగుంది. పెట్టిన వాళ్ళందరిలో కూడా బాగుంది, మాకు కూడా బాగుంది. నమ్మకం ఉంటే ఫోన్ చేయండి, ఖచ్చితంగా వస్తాను, చెక్ చేస్తాను,
చేసి వెళ్తాం. ఇన్స్టాల్ చాలా పోకు. ఓకే సార్, విన్నారు కదా ఆల్ ఇన్ పవర్ ఉన్న కుబేరా రాడ్ గురించి సార్ ఎంతో క్లియర్గా ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్నే మనకు తెలియజేశారు. మీకు ఎవరికైనా కూడా ఈ రాడ్ కావాలి అంటే కింద సార్ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా సార్ అన్ని క్లారిఫై చేస్తారు. ధన్యవాదాలు.